ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. రామ్నగర్ రామాలయం సమీపమున బచ్చు రాజగురు స్వామి గారు కఠోరమైన దీక్ష 108 రోజులు దీక్ష చేసి ఈ యొక్క 18వ పడి ఎక్కబోతున్నాడు. ఇది పూర్వజన్మ సుకృతం కావాలి. మనలో ఎంతో పట్టుదల, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఇళ్ళవేళలా స్వామి పైన ఉండే వరకే మనకు 18వ పడి చేయడం జరిగింది. అంగరంగ వైభవంగా తలపెడుతున్నాడు స్వామి. ఆ స్వామికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు, సూర్యచంద్రులు ఉన్న రోజులు వాళ్ళ వంశం అభివృద్ధి కావాలని హరిహర మానస పుత్రుణ్ణి మనసారా మా మణికంఠ గ్రూప్ తరపున నా పేరు ఇలగందుల లక్ష్మణరావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా అన్నగారు రామగురుస్వామి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క పూజ దిగ్విజయంగా జరుగుతుంది. కావున భక్తులు, స్వాములు అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క పడి పూజ మహోత్సవాన్ని దిగ్విజయం చేయాలని తీర్థప్రసాద్ స్వీకరించి రాజ్ కుమార్ దంపతులను మరియు వారి కుటుంబ సభ్యులను అందరినీ ఆశీర్వదించాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. డిసెంబర్ 7వ తారీఖు 2025 రోజు ఆదివారం రోజు ఉదయం 4 గంటలకు ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొట్టమొదలు గోమాత పూజ. గోమాత పూజ అంటే సర్వదేవతలు గోమాతలో ఉంటారని అందరికీ తెలిసిన విషయం. ఇది గోమాత పూజ చేస్తే కోటి దేవతల పూజ చేసినట్టు ఫలము. అందుకే మా రాజ్ కుమార్ స్వామి గోమాత పూజ చేయడము ఫస్ట్, ఆ తర్వాత గణపతి హోమము, తదుపరి స్వామి ఆభరణాల ఊరేగింపు, ఆ తర్వాత వచ్చేసి అయ్యప్ప స్వామి అష్టోత్తరాలు, సహస్రనామాలు, భజన, ఆ తర్వాత భోజన తాంబూలాలు స్వీకరించి మమ్మల్ని ఆనందపరచాలని మరియు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాము. స్వామి హరిహర సుతనే సమస్త పాద రక్షకనే మాతా పితా గురు దైవమే స్వామి స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. బచ్చు రాజకుమార్ గురుస్వామి గారు ఈ సంవత్సరం 18వ మహాపడి పూజా కార్యక్రమం 18వ మెట్టు ఎక్కబోతున్నారు. ఆ స్వామి ఈ కార్యక్రమాన్ని 7వ తారీఖు అనగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచే కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే 18వ మెట్టు ఎక్కడం అంటే ఎంతో కఠిన దీక్షతో చేసి ఈ 18వ మహాపడి పూజా కార్యక్రమాన్ని వారు నిర్వహించుకుంటున్నారు. దానికి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉంటే కానీ ఈ కార్యక్రమం జరగడం అంత సులభం కాదు. వారి మాతృపితృలు కూడా వారి ఆశీస్సులు మెండుగా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మనస్ఫూర్తిగా వారి ఆశీస్సులు ఉంటాయని, అలాగే వారి ధర్మపత్ని కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఆ స్వామి 108 రోజుల నుండి కఠోరమైన దీక్ష చేసి ఈ 18వ మహాపడి పూజా కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. స్వామియే మన రాజ్ కుమార్ గురు స్వామి గారు 18వ బడి నారికేల స్వామి. స్వామియే నారికేల స్వామియే అభిషేక ప్రియనే అలంకార ప్రియనే స్వచ్ఛమైన 18వ అధిపతియే స్వామియే. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నా పేరు బచ్చు రాజ్కుమార్. రామ్నగర్ రామగురుస్వామి లక్ష్మణ్ గురుస్వామి ఆధ్వర్యంలో 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరం అడుగు పెట్టాను. అయ్యప్ప ఆశీర్వాదంతో 18వ మహాపడి పూజ చేయబోతున్నానండి. డిసెంబర్ 7 కన్నమల గణపతి భగవానే. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప దైవమే. ఓం శ్రీ స్వామి మాపద్బాంధవనే. ఇది ఓమఖిల లోక నాయకనే, ఓమఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే, ఓమర్చంకో విలర్శనే, ఓమన్నదాన ప్రభువే, ఓమభిషేక ప్రియనే. ఓం శ్రీ
ఓం శ్రీ స్వామి అయ్యప్ప దైవమే అఖిల లోక నాయకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అమర్చన్ కవిలర్చనే అన్నదాన ప్రభు जय बोलो शंकर भगवान की जय बोलो शंकर भगवान की ओम नमः शिवाय हर हर जय बोलो शंकर भगवान की ओम नमः शिवाय ओम श्री स्वामी हरिहर सुतने उमापत् बांधवने उम अखिल लोक नायकने उम अखिलांड उम अभिषेक प्रियने उमालुद मेडे उमनाथनाथने उमादिमन गणपति भगवान ओम श्री स्वामी हरिहर सुतने जय बोलो शंकर भगवान की जय बोलो शंकर भगवान की ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय बोलो शंकर भगवान की जय बोलो शंकर भगवान की ओम नमः शिवाय ओम नमः शिवाय దంపతులందరూ మేడం ధ్వజస్తంభం వైపు ధ్వజస్తంభం వైపు రండి. రాని రాని ముందు రాని వెనక ప్రాముఖ్యం అది. గణానాన్త్వా గణపతి పుష్పం చేతులు పట్టుకుని అందరూ కూడా గణానాన్త్వా వీణాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదః శృణ్వన్నోతిభిస్సాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీపతి ధీనామవిత్రియవతుః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చెప్పండి. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ చెప్పుకోండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దక్షిణామూర్తయే నమో నమః. శ్రీదేవ్యే నమః. మహాదేవ్యే నమః. శ్రీ మహాగణపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సద్గురుభ్యో నమో నమః. ఉపాతా సమదురితక్షేత్వార. ఇష్టదేవతకి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా మీ కులదేవతలకి నమస్కారం చేసుకోండి. మనం ఏ గ్రామంలో అయితే పూజ చేస్తున్నామో ఆ గ్రామ దేవత యొక్క పర్మిషన్, ఆ గ్రామ దేవతకు కూడా నమస్కారం చేసుకోండి. ఇష్టదేవత, దేవత, గ్రామ దేవత, తర్వాత సద్గురువులు, మీ వంశానికి గురు అధిష్టాన దేవతలు ఉంటారు. క్షేత్రాధిష్టాన దేవతలకి నమస్కారం చేసుకోండి. తర్వాత మీకు ఇష్టదేవతలైనటువంటి వారికి నమస్కారం చేసుకోండి. తర్వాత తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి. చక్కగా వారి ఫోటో కూడా అక్కడ పెట్టుకున్నారు. చక్కగా వారికి ఫోటో కూడా తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేసుకోండి. ఓం విష్ణవే నమః. అమ్మ బెల్ ఉంది ఎవరి దగ్గర? గంట. ఓం నమః ఓం నమః అనుకుంటాడు. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఏతే భూమి భారక ఏతేషామవిరోహు. గట్టిగా ప్రాణాయామం చేస్తూ గాలి పీల్చుకుంటూ వదలండి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః. భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీ శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే
మార్గశిరమాసే శరదృతౌ కృష్ణపక్షే తదయాం శుభదిదౌ వాసరా శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ భానువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్య శుభతిథౌ శ్రీమాన్ గోత్రః కాశ్యపసగోత్రః శ్రీధర శర్మా నామధేయస్యాః శ్రీమతః గోత్రోద్భవస్యాః సూర్యకుల గోత్రోద్భవాయ సురేష్ నామధేయ పెద్ద సురేష్ పెద్ద ఆయన ఎవరు అన్న పేరు సురేష్ నామధేయస్య ధర్మపత్న్యా వాణీ నామ్నీం దంపత్యో సత్సంతానః చిరంజీవినః వైష్ణవీ నామధేయస్య యజమానస్య సూర్యకులగోత్రోద్భవాయ రాజకుమార నామధేయస్య ధర్మపత్న్యా సరితాదేవి నామధేయస్య దంపత్యో సత్సంతానః మణికంఠ అఖిలేష్ నామధేయ మణికంఠ నిఖిలేష్ నామధేయస్య యజమానస్య సూర్యకులగోత్రోద్భవాయ లక్ష్మీనారాయణ నామధేయస్య ధర్మపత్న్యా అశ్వినేత నామధేయస్య దంపత్యో సత్సంతానః సాయి నిశ్చల్ నామధేయస్య సాయి వరుణ్ నామధేయస్య సహకుటుంబస్య యజమానస్య గోత్రోద్భవస్య శేగుండ గోత్రోద్భవస్య నరసింహ నామధేయస్య కళావతి నామధేయస్య వికాస్ నామధేయస్య అక్షయ్ నామధేయస్య సహకుటుంబస్య మీరు కూడా చెప్పండి భిక్షపతి స్వామి ఇక్కడ సూర్యకుల గోత్రోద్భవాయ శ్రీను నామధేయస్య ధర్మపత్న్యా అన్నపూర్ణ నామ్నీం శ్రీవల్లి సంతానః శ్రీవల్లి నామధేయస్య శ్రీచరణ్ నామధేయస్య బుధనకుల గోత్రోద్భవాయ భిక్షపతి నామధేయస్య మానసా నామధేయస్య అనన్యా నామధేయస్య శ్రీనికా నామధేయస్య సహకుటుంబస్యాః భిన్నకుల గోత్రోద్భవస్య నరేందర్ నామధేయస్య లతా నామ్నీం అనిరుద్ధ నామధేయస్య శ్రీనికా నామధేయస్య ఉచ్చకుల గోత్రోద్భవాయ విజయ భాస్కర్ నామధేయస్య శ్రావణి నామధేయస్య హరీష్ నామధేయస్య రక్షితా నామధేయస్య హర్షితా నామధేయస్య రామ్ ప్రసాద్ నామధేయస్య సంధ్యా నామ్నీం రమ్యా నామధేయస్య వచ్చేసా అందరూ కూడా అస్మాకం చెప్పండి సహకుటుంబానాం స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ఇష్టదేవత గ్రామదేవత కులదేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రీత్యర్థం అస్మాకం గృహేణ నిత్య వైభవోపేత జీవన యోగ్యత ఫల ప్రీత్యర్థం ఆదిత్యాది నవగ్రహ పరిపూర్ణ అంగత్వేన పరిపూర్ణ అనుగ్రహ ప్రీత్యర్థం శాంత్యర్థం ఆయుష్యాభి వృద్ధ్యర్థం ఆరోగ్యాభివృద్ధ్యర్థం సంకల్పిత సర్వకార్యః దిగ్విజయార్థం శ్రీ గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ గోపూజా అహం కరిష్యే. ఓం గం గణపతయే నమో నమః. స్థిరలక్ష్మీదేవత స్థిర లక్ష్మీ దేవత ఆవాహనార్థం ధనలక్ష్మీ దేవత ధాన్యలక్ష్మీ దేవత ఆవాహనార్థం అష్టలక్ష్మీ దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రీత్యర్థం అస్మాకం గృహేణ సంకల్పిత సర్వకార్యః దిగ్విజయత సిద్ధ్యర్థం సర్వ ప్రతిబంధక సర్వ ఆటంక నివృత్తి ద్వారా సంకల్పిత శ్రీ భగవాన్
అయ్యప్ప స్వామి దేవత పూజాం పరిపూర్ణ దిగ్విజయత సిద్ధ్యర్థం తత్ సంబంధిత శ్రీ మహాగణపతి లక్ష్మీ గణపతి వల్లభ గణపతి దేవత అధర్వణ శీర్ష పారాయణ శక్తి సంపుటీకరణ విధానేన పూజాం చ హవనేన అహం కరిష్యే సమయే సర్వ ఆటంక సర్వ ప్రతిబంధక నివృత్తి ద్వారా సర్వత్ర అనుకూలం ప్రయచ్చ ప్రతికూలం నాశయ ఆపదో నివారయ సంపదో వర్ధయ సర్వత్ర విజయం సర్వత్ర అనుకూలం ప్రయచ్చ సిద్ధ్యర్థం శ్రీ గోమాత పూజాం అహం కరిష్యే. గోమాత పాదాల దగ్గర వెనకాల భాగంలోనూ ఎక్కడైతే అనుగ్రహం ఉంటే పెట్టండి. వెరీ సూపర్. మీరు కూడా అక్కడ పెట్టండి. గోవుతో ఫోటో సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదో యజుర్వేద సామవేదాః అథర్వణవేదాः కలశాం సమాశ్రిత పూజాం కరిష్యే కలశేన పుష్ప గంధ అక్షిత నిద కురు. ఆ 7 జీవనేతలు కూడా ఈ సన్నిధిలోకి పిలిచాం మనం. చక్కగా అమ్మవారి యొక్క పాదాల మీద జల్లండి పడినట్టుగా. దేవతాభ్యో నమః. పాదో ఓజయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి, శుద్ధోకస్థానం సమర్పయామి, అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కార్యక్రమానికి మొట్టమొదటిగా ఏ పూజ చేసినా గో పూజ చేయాలి. మంచి సంకల్పంతో గో పూజ. उसका दाना का थोड़ा लाल गुड़ का था ये कुपेरी ఓకే. అరిచేతి వినిపించి गुड़ का था ये कुपेरी ఓకే. వెనకాల భాగంలో అక్షంతలు తగిలించి శిరస్సులు వేసుకోండి. అందరూ 2 అక్షంతలు ఉన్నాయి, అక్కడ తీసుకోండి. చారే మన అక్కడే ఉంది. ఒక ప్రదక్షిణ అయింది కదా, అక్కడి నుంచి పంచామృత అభిషేక పూజాం కరిష్యే. దధిక్రామన్నోకారుషం జిష్ణోరస్వస్యవాజినః సురభినో ముఖాకరతి ప్రణాయోగం శేతారిషదో ఆపో ఇష్టామయో వహత్తానపూర్జే దదాతన మహేరణాయ చక్షసే యో వసిపదాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందార పుష్పభూషితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఓం శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షధ్వరణాసకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ. వశిష్ఠకుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. యక్షఘ్నస్వరూపాయ జటాధరాయ పినాకాస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. ఓం नमः शिवाय. हर हर जय बोलो शंकर भगवान की. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ఓం. బెల్లు వాయించండి స్వామి ఒక్కసారి. అట్లా వాయించి అభిషేక తీర్థం శిరస్సును చల్లుకోండి. అట్లా వాయించండి. అది దాంతో శిరస్సును చల్లుకోండి. అభిషేక ప్రసాద శిరస ధారయిష్యే. ఓం శాంతి శాంతి శాంతి. పురుషోత్తమాయ నమః మధుక్షాయ నమః నమః శ్రీకృష్ణాయ నమః శ్రీ
కృష్ణ పరబ్రహ్మణ్యే నమో నమః. తీసుకోండి, రెండు అంతే. ఆ. అందరు బాగా చూసి వెనక్కి వేసేయండి. సుతిష్టంతు వేదాచార్య దేవం భారగా ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమార్భే. ప్రాణాయామ వినియోగః. అందరు ప్రాణాయామం. భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. అందరు అక్షంతలు పట్టుకొని మమ అనుకోండి. ఉన్నాయా? స్వాతా దుర్దక్షిణద్వారకా శ్రీ దుర్గా పరమేశ్వరేణ అస్మాకం గోత్రోద్భవాయ. చెప్పుకోండి ఒకసారి. చెప్పుకున్నారా? చెప్పండి. పూర్వ సంకల్ప ప్రాకారేణ అస్మాకం గోత్రోద్భవాయ శ్రీ మహాగణపతి లక్ష్మీ గణపతి వల్లభ గణపతి అథర్వణ క్షీరష పారాయణ సహిత హవనేన అహం కరిష్యే. కరిష్యే. కలిశ గంధ పుష్ప అక్షతాన్ నిక్షిప్య. రాజ్ కుమార్ గారు ఇది మీ ముందు పెట్టుకోండి ఒకసారి. అక్కడ అమ్మవారి పక్కకి శక్తిని ఓం భూ ఓం అందరి మీద నీళ్లు చల్లండి. ఓం ఓం భూర్భువస్సువరోం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. ఇది అగ్నిం ప్రతిష్టాప్య. ఏమండి మీరు అందించాలి ఆవిడకి. ఆవిడే మీకు అందించాలి రాజ్ కుమార్ గారు. ఆ కర్ర ఆవిడకి ఇచ్చేయండి. మీ ఆవిడకి ఆయన గారికి ఇవ్వండి. ఇప్పుడు అందించాలన్నమాట. అగ్ని ప్రతిష్టాపన చేసి భారీ ఇవ్వాలి. సవ్యం సవ్యం. ఓం నగ్నిర్మోక్షాది భక్తగర్భదే దివ్యాయం భాగం రహితాగం దురజన్మదే. ఓం బ్రహ్మోర్భువస్వరో ప్రతిష్టాప్య అయం ముహూర్త శుభముహూర్త ముహూర్తకాలే ద్రాణ అత్యంత నవగ్రహానుకూల్యత. అందరికీ ఒక్కొక్క సమిధ ఇవ్వు. ఇలా కాళ్ళు మోకాళ్ళు పైకి ఇట్లా కొద్దిగా లేపి అందులో వేయండి. ఆ సమిధలు అట్లా కొంచెం అట్లా లేపాలన్నమాట. లేపాలి కొద్దిగా మోకాళ్ళు మోకాలు లేపండి. సీటు ఇట్లా మోకాలు ఇట్లా లేపాలి. ఓం భూర్భువ స్వాహ సది. రాజ్ కుమార్ స్వామి హే అగ్ని పట్టారక దేవత సుముఖో భవ. అట్లా అనుకోండి లోపలికి. సుప్రసన్నో భవ సువరదో భవ అని అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని ఆ తూర్పు భాగంలో 2 అక్షంతలు వేయండి. అగ్నికి తూర్పు భాగంలో. అగ్నికి తూర్పు భాగం అంటే ఈస్ట్. అందరూ కూడా అగ్నికి తూర్పు భాగంలో వేయండి. సప్తహస్త చతుశృంగా సప్త జిహ్వో ద్విశీర్షకాః త్రిపాత్ర ప్రసన్నవదనే గణేశ స్వామాహం భరతి ప్రథమం కవీనాం నరదేవక్రియతే కించనారే మహాభరోన్ విప్రవత్సవాః అవిఖ్యాతో సాధమాసాంసకే. వందే మహాగణాధిపతే ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నిరాయ బలో గణేశ్ మహారాజ్ కీ జై. సాములను నిలవండి సార్. హారతి తీసుకోమని చెప్పి. జై బలో గణేష్ మహారాజ్ కి. జై బలో గణేష్ మహారాజ్ కి. స్వామి మీరు అక్కడ అమ్మవారు ఉంది, శక్తిపీఠ అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకోండి. మీరే వెయ్యి చండీ పారాయణ చేసినందుకు వ్యాసపీఠం వచ్చి నమస్కారం చేసుకోండి. శక్తి సంపుటి అనుమదేనమన్యస్వ దైవా ప్రసావి. ఓం భూర్భువ. 2 దర్భలు ఇచ్చేసి నాన్న ఒకసారి వారికి.
ఆ వెలుగుని నెయ్యిలో చూడండి, అట్లా మీరు నెయ్యిలో చూడండి, ఎవరైనా ఒకళ్ళు హోమాలు చేసేవాళ్ళు ఆ వెలుగుని నెయ్యిలో చూడండి. నాది ఇప్పుడు రాదు. చూసారా అగ్ని అందులో వేసి ఓం గణాన్వా గణపతిగం నమామిహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశ్వేదసాదనం స్వాహా. గణాధిపతై నమః. గణపతికి నమస్కారం చేసుకోండి. ఏకం ద్వే త్రీణి చత్వారి శృణ్వన్నోదవిశ్వేదసాదనం స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గణాన్వా గణపతిగం నమామిహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశ్వేదసాదనం స్వాహా. మహాగణాధిపతి నమః. గణపతిగం నమామహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశ్వేదసాదనం స్వాహా. మహాగణాధిపతైదం గణపతిగం నమామహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశ్వేదసాదనం స్వాహా. వెరీ గుడ్. చాలా మన నారాయణ కొద్ది లోపల కన్నా పుష్పాన్ని స్వాహా స్వాహా. గణపతి నమః. మీరు కూడా స్వాహ అనుకుంటూ లక్ష్మీ గణపతి ఇదం నమమ అని వేయాలి. లక్ష్మీ గణపతి ఇదం నమః. ఓం శ్రీం హ్రీం హ్రీం గం గణపతే ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతే స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతి నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతే స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతి నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సరజనమేవ సమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతి నమః. 11 ముక్కలు చాలు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే లక్ష్మీ గణపతి నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సరజనమేవ సమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతి నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సరజనమేవ సమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతి నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సరజనమేవ సమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతి నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనమేవ సమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతి నమః. వరవరద సర్వజనమేవ సమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతి నమః. అది గణపతి ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వేద పారాయణం ఈరోజు మనం ఇక్కడ చేసుకుంటున్నాం. నీకు నేను చెప్తే అన్న చేస్తానండి, కాబట్టి ఐఎమ్ డూయింగ్ దట్ టుడే. సో యూ హ్యావ్ టు సే టు గణపతి దట్ ఏమని వల్లభ గణపతయే ఇదం నమమ. నేను స్వాహార కానీ చక్కగా విను. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగ్రగ్రాయ నమః. ఓం అగ్నిమూర్ధాదివకౌత్పతి పృథివ్యాయ మమాఘోరేదాగ్నిమదే స్వాహా. కుజగ్రహాయ నమః. ఓం అగ్నిమూర్ధాదివకౌత్పతి పృథివ్యాయ మమాఘోరేదాగ్నిమదే స్వాహా. కుజగ్రహాయ నమః. అధిదేవతా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 देవతాదేవतादेव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 
కుజగ్రహ దేవత పరిపూర్ణానుగ్రహ బల ప్రీత్యర్థ యావశక్తి కుజగ్రహవనేన కరిష్యే స్వాహా ఓం ఉద్భుతే స్వాగ్నే ప్రజాగృహేణ విష్ణాపూర్తే సకం దుర్యధామయం జమన క్రణ్మక స్వామితరం యువానామన్వాదాగుసే హేతువైదంతు వేదం స్వాహా ఉప్పు వేయండి 2 బెల్లం ముక్కలు బెల్లం తీసుకొస్తాం అన్న డబ్బాల పక్కన ఉంచాం డబ్బా మీ దగ్గర ఉంచుతాం ఆ పండు కూడా పిలిచి పూర్ణావతితో పాటు అంతే దాన్ని నీళ్ళు చుక్కలు చల్లండి పసుపు కుంకుమ గంధం రాయండి కొద్దిగా పసుపు కుంకుమ గంధం
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఓం ప్రాణాయ ఓం పూర్ణావతాభ్యో నమః నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం కదలీఫలం నివేదనం గూఢోపహారం నివేదనం సమర్పయామి నమస్కరోమి ఏకం ద్వే త్రీణి చత్వారో అగ్నే శిష్టకృతే స్వాహా అగ్నే శిష్టకృతే ఇదన్నమమ ఏకం ఏకం ద్వే ద్వే త్రీణి త్రీణి చుట్టూ జాకెట్ పట్ట చుట్టూ చత్వారి పంచ పంచ షట్ షట్ సప్తౌ సప్తౌ అష్టౌ అష్టౌ నవ నవ దశ దశ ఏకాదశాం ఏకాదశ ద్వాదశాం ద్వాదశం పూరయిత్వా అందరూ కూడా తూర్పు వచ్చి నిలబడండి. హోమంలో పాల్గొన్న వాళ్ళందరూ పిల్లలతో ఏవైతే వేయిద్దాం అనుకున్నా అయ్యప్ప స్వామి కూడా మాత్రం చెప్పి ఒక చుట్టూ అందరు ఈస్ట్కి వచ్చేయండి. పూజలో మేడం అమ్మని రమ్మ ఇటు చూడండి స్వామి అందరు ఓం శ్రీ స్వామి గణపతి భగవాన్ ఈశ్వర స్వామి శంకర్ భగవాన్ కి జై బోలో శంకర్ భగవాన్ కి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పూర్ణావతిముత్తమాం జ్యోతి సర్వం వైపూర్ణావతి. అన్న స్వామి ఒకసారి నీ సన్నిధానంలో చూపించారు స్వామి వారు చూపించినట్టు చూపించినట్టు అయ్యప్ప శరణం మహాగణపతి లక్ష్మీ గణపతి పరిపూర్ణ అనుగ్రహాల ప్రీత్యర్థం పూర్ణాహుతి పూర్ణావతిముత్తమాం జ్యోతి సర్వం వైపూర్ణావతి అష్టాదేవ ప్రతిష్ఠతే స్వాహా. మధ్యలో పెట్టేసి మూటని ఇట్లా పట్టుకొచ్చారు మహాగణపతి భగవాడే మహాగణపతి భగవాడే ఓం శ్రీ స్వామి శంకర్ భగవాన్ కి స్వామి సోదరణే స్వామి సోదరణే దైవమే నాయకనే బ్రహ్మాండ నాయకనే శ్రీ స్వామి నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమం మహాదేవాయ నమః. సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్మద్గురుభ్యః. నమ శంకరాయ నమ శంకరాయ శివాయ శంకరాయ. కొబ్బరికాయ కొట్టేసండి ఇంకా ఇక్కడ స్వామి కొంచెం సైడ్ ఇవ్వ స్వామి ఆయన కొంచెం కొబ్బరికాయ కొట్టేసి నేను చుట్టుముట్టు తిప్పండి, లోపల పడకుండా బయట.
ఉన్నాయి సార్ ఉన్నాయి రాసామి నీళ్ళు లోపల పడద్దు చుట్టూ సమయం ఎక్కడ ఎక్కువ కాలో దాని మీద పసుపు కుంకుమ వేసి పైన ఇటుక మీద పసుపు కుంకుమ వేసాను కొబ్బరికాయ. కొబ్బరికాయ చేయాలా ఇప్పుడు కొట్టు కొబ్బరికాయ వేసి నిండుగా వేసాము నిండుగా. కుంకుమ తుడుచుకొని ఒకసారి ఆ చుమ్ములో చేయి ఇప్పుడు కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ పక్కన ओम भूर्भुवस्सुवः सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఐదు సార్లు తీసుకొని అగ్ని వేసుకోండి. ఓం ప్రాణాయ స్వాహా. సుక్కు శ్రువాలు రెండు పట్టుకొని ప్రదక్షిణ చేయండి. సుక్కు శ్రువాలు రెండు పట్టుకొని ప్రదక్షిణ చేయండి. మూడు ప్రదక్షిణలు చేయండి. చేసి పరీక్ష దంపతులు ఒకటి మూడు మూడు మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడైతే కూర్చున్నారో ఆసనాలు తీసేయండి. దీనికి రమ్మని కొడుతున్నారు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మేము రెడీ ఉన్నాం అయిపోయింది మూడు అయింది మీరు పక్కకు వచ్చేసని వాళ్ళు దిగుతారు. అది అక్కడ పెట్టేయచ్చు, కింద పెట్టేయచ్చు. అది వద్దు సార్ అది కింద మీరు అవసరం లేదు, కింద పెట్టేసి మీరు మామూలుగా ప్రదక్షిణాలు చేయండి. గురుసాం వచ్చిందా మూడు ప్రదక్షిణాలు దగ్గర దగ్గర ఉండాలి, అంత దూరం ఉండకూడదు. అఖిలేష్ లాస్ట్ మీరు కూడా తిరిగారు మాత్రమే తిరగాలి ఆ మూడు చాలు. వైశ్వ అఖిలేష్ నిఖిలేష్ స్వామి అందరి దోషాలు తొలగించి పిల్లలు స్వామి ఇట్రాండి కొంచెం సైడ్ అటు అటు స్వామి ఇటు అందరు తిరిగేచ్చు, ఇంకా ఫైర్ లేదు కాబట్టి టెన్షన్ లేదు, అందరు తిరిగచ్చు. నానా మూడు దిగండి స్టార్ట్ చేయండి వెళ్ళిపోతా ఇట్లా జాగ్రత్త పొగ వస్తుందని మళ్ళీ కళ్ళు మూసుకొని చేసేది. ఎక్కడైనా చేసుకోవచ్చు ఈ పొగకి ఏం కాదు, వచ్చేసి చాలా సేపు అయింది సార్ పెట్టేసిండి ఆల్రెడీ విగ్రహం పంపిస్తావా చెప్పేసి బస్తా సమయం అక్కడ విగ్రహం ఆడ పెట్టాను ఒక్క 2 minutes. విగ్రహం అది రెడీ ఉందా నీయాయ మహావేద్యై నమో నమః కృష్ణ అచ్యుత ఆనంద గోవింద మాధవ యజ్ఞ
విఘ్నేశ అచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ వాసుదేవ నమోస్తుతే అపరాధ సహస్రాని చెప్పలేసుకోండి అపరాధ సహస్రాని క్రియంతే అన్నిశం మయా దాసోయ మితిమాం మత్వా క్షమస్వ శ్రీ హుతాసనా. చతుస్సాగర్ కూడా కుడి చెవి మీదకి వచ్చేటట్టు ఇట్లా చెవులు పట్టుకోండి. చతుస్సాగర పర్యంతం కుడి చెవి మీదకి వచ్చేటట్టు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభమోదు కశ్యప నైద్రువ ఆవసార రేభరైవ సెండిల శాండిల్య సప్తారుషేయ ప్రవరాన్విత ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాఖాధ్యాయి శ్రీధర శర్మ నామధేయ అహంభో అభివాదయేత్. మీరు కూడా మీ గోత్రం మీ పేరు చెప్పుకోండి, చెప్పండి. అహంభో అభివాదయే చెప్పండి. మళ్ళీ దోషాలు చెప్పండి, ఇట్లా దోషాలు పట్టండి. శ్రద్ధాం మేధాం స్వస్తి యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే. ఇప్పుడు ఆ వెచ్చదనాన్ని మొహానికి రాసుకున్న తర్వాత తేజస్సులు విభూది ఏం కలిగిస్తుందంటే తేజస్ విభూయాసం. ఆ విభూదిని ధరించండి. స్వాములకి భుజాలకు కూడా పెట్టినాను. భుజాలకి నాభిస్థానంలో వాళ్ళు పెట్టుకుంటారు. వెన్నుపూసకు కూడా పెట్టుకోండి. మన రాజ్ కుమార్ గారు వెనకాల వెన్నుపూసకు పెట్టుకోండి. మీరు తీసుకోండి రాజ్ కుమార్ గారు. మీరు స్వామి తేజస్వీభూయాసం వర్చస్వీభూయాసం ఆయుష్వీభూయాసం